ఆరుగాలం శ్రమిస్తూ గౌరవంగా బ్రతికే అన్నదాతలకు అడుగడుగునా అవమానాలు తప్పడం లేదు. నిత్య కష్టంగా జీవితం వెళ్లదీస్తున్నా నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కర్షకుల ప్రాణాలు పోయినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అనంతపురం జిల్లాలో పరిహారం అడిగిన పాపానికి కర్ణాటక అధికారులు రైతుల్ని చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనకు స్పందించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా మెళవాయిలో రైతుల ప్రాణాలతో కర్ణాటక విద్యుత్ శాఖ అధికారులు చెలగాటమాడారు. పొలం నుంచి విద్యుత్ తీగలు వెళ్లడాన్ని వ్యతిరేకించిన రైతుల అంతు చూసేందుకు వెనుకాడలేదు. మధుగిరి నుంచి పావగడ వరకు కేపీటీసీఎల్ అధికారులు విద్యుత్ తీగలు లాగుతున్నారు. మెళవాయిలో సుబహాన్ అనే రైతు పొలంలో భారీ టవర్లు నిర్మించాలని ప్రణాళిక రచించారు. ఇందుకోసం భూ యజమానికి పరిహారం చెల్లించాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవడం లేదు. రైతులు విజ్ఞప్తి చేస్తున్నా పక్కకు పెట్టారు. యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో రైతులు అధికారుల మధ్య వివాదం నెలకొంది. పరిహారం చెల్లించే వరకు పనులు ఆపాలని సుబహాన్ ఆయన కుమారుడు నబీ రసూల్ నిరసన తెలిపారు. విద్యుత్ తీగలు పట్టుకుని పనులను అడ్డుకున్నారు. తీగలు పట్టుకుని పనులు అడ్డుకోవాలని రైతులు భావించారు. అధికారులు తమతో చర్చించి పరిహారంపై పరిష్కారం చూపుతారని ఆశించారు. కానీ అధికారులు రాక్షస పైశాచిక మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. రైతులు తీగలు పట్టుకున్నా లెక్క చేయకుండా పనులు సాగించారు. తీగలను జేసీబీతో 30 అడుగుల ఎత్తుకు లాగి వేలాడదీశారు. తీగలు తక్కువ ఎత్తులో ఉండగానే తట్టుకోలేని సుబహాన్ దూకేశాడు. ఆయన కుమారుడు నబీ రసూల్ ఎక్కువ ఎత్తు నుంచి కిందకు పడగా వెన్నెముకకు గాయమైంది. రైతులు విలవిల్లాడుతూ కింద పడినా అధికారులు పట్టించుకోలేదు. తీవ్రంగా గాయపడ్డ రైతులను పట్టించుకోకుండా పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు స్థానికులు రైతులను మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం హిందూపురం వైద్యశాలకు తరలించారు. వాళ్ళు మా మాట వినలేక మా పైన దౌర్జన్యం చేసి లాగినారు. మేము వైర్లు పట్టుకున్నాము, లాగేసినారు. కింద పడి మా పిల్లలు నా కొడుకు పునరుసాబ్ అని ఆయన నడిపిపోయింది. ఆయన్ని హాస్పిటల్లో చేసి సత్తబుట్టి మాత్రం పారేసి వదిలేసిపోయినారు. మా గురించి ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రైతులపై దౌర్జన్యం ఘటన గురించి ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన కథనంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. కర్ణాటక అధికారుల తీరుపై మండిపడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కర్ణాటక విద్యుత్ శాఖ నుంచి రైతులకు పరిహారం ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క ప్రభుత్వం. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించే ప్రభుత్వం కాదు. వాళ్ళకి నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలి. ఆ ఇన్సిడెంట్ ఎంక్వైరీ చేసి ఏ విధంగా ప్రభుత్వం రైతులకు సాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం రైతులకు సాయం చేయడమే కాకుండా కర్ణాటక ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఏదో నష్టపరిహారమో అక్కడి నుంచి ఏదో రావాలంటే కూడా అది కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాము. రైతులు ఒప్పించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దాని మీద లైన్స్ వేస్తే ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టి అధికారులు ఎవరో తప్పకోకుండా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటారు.